ఇది అడగడం కూడా జనంలో ఉండే ఒక అజ్ఞానాన్ని మీలాంటి వాళ్ళు చెప్తే అన్న పోతుందేమో. ఓకే. ఆకార నిరాకార మకార స్వరూపానికి మాత్రమే పూజ చేస్తారు. ఓకే. అంటే ఒక వ్యక్తిని నేరుగా కూర్చుండబెట్టి ఒక జ్యోతిని వెలిగించుకొని చక్కగా స్వరూపం మొత్తం కూడా దేహాన్ని మొత్తం కూడా ఆ భావంతో తత్వంతో భావించి మాత్రమే చేయగలిగేటువంటి పూజ ఈ పూజ. అంతే తప్ప నేరుగా అవయవానికి చేసేటువంటి పూజ కాదు. అంతేకాని దేహంలో స్పర్శతో చేసేటువంటి అవయవ పూజలు ఇది ఒక భాగం. ఓకే. అంటే తంత్ర మంత్రాలతోటి మంత్ర ముద్రలతోటి చాలా జాగ్రత్తగా ఆ భావంతో చేయగలిగేటువంటి పూజగా చెబుతారు దీన్ని. మీరు చెబుతున్నట్టుగా ఆ విధానంగా చేసేటువంటి విధానం అయితే కాదు. ఓకే. అంటే అట్లా చేయకూడదు కదా, అట్లా చెయ్యరు. ఓకే. చెయ్యకూడదు కూడా. అంటే యోని పూజ అని మీరు అన్నారు కాబట్టి జన్మనిచ్చినటువంటి అమ్మకే నేను పూజ చేస్తున్నాను అనుకునే ఒక ప్రసవానికి సిద్ధపడినటువంటి పురుటి నొప్పులు పడుతున్నటువంటి ఒక తల్లి ఎలాగైతే మనకు కనిపిస్తుందో ఈ పూజ చేసినప్పుడు కూడా ఆ భావాన్ని పొందగలగాలి. ఆ తత్వాన్ని పొందగలగాలి. అప్పుడే దాని యొక్క విధానం వాళ్ళకి అర్థమవుతుంది తప్ప దీన్ని తప్పుదారిలో చూస్తే అది తప్పుగానే కనిపిస్తుంది. అంటే వాస్తవికంగా మీరు చెప్పిన వాటిల్లో మీరు అడిగేటువంటి విధానాల్లో అక్కడ కాకరకాయ ఇక్కడ కేకరకాయ అయిపోతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రామాణికం లేనటువంటి ఆలోచనలు, ప్రామాణిక గురువులు లేనప్పుడు, దాని యొక్క తత్వం సరిగా అర్థం కానప్పుడు ఇబ్బందులు పడేటువంటి విధానాలు ఇలాంటి ప్రశ్నలకే దారితీస్తాయి. దీని ద్వారా మేము చెప్పాలన్నా చాలా ఇబ్బంది పడుతూగా ఉంటుంది. మేము ఎవరికైనా తెలియచేయాలనన్నా ఇది అని చెప్పలేము. అందుకని ఒక్క మాటలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని రండమ్మా అని చెబుతాం. అయిపోయింది. అయ్యో అమ్మ నాకు దర్శనం కాలేదండి అని మొదలు పెట్టారా, ఇలాగే దారితీస్తుంది. అందుకని ఒక అద్భుతం అయితే ఉంది ఇందులో. సమస్త సృష్టిలోనూ కూడా దేహ నివేదన తప్పనిసరి. దైవానికి దగ్గరగా వెళ్ళాలి అని అంటే అందులో కామాఖ్య తంత్రంలో ఒక విధానం ఉందండి. ఏ దేహం అయితే సమస్య అంటే తను తీర్చుకోలేనటువంటి సమస్యలు అధికమైపోతాయో అప్పుడు కామాఖ్యమ్మే మోక్షం. అది ఏదైనా కానీ, అంతు చిక్కనది ఎంత పెద్దదైనా కానీ. అందుకని ఈ దేహాన్ని నివేదనగా సమర్పిస్తున్నానమ్మా. బ్రతికున్న నాళ్ళు రకరకాల మత్తుతోటి, మాయతోటి, ముక్కతోటి, మైథునంతో రకరకాలుగా ఈ దేహం అంతా అనుభవించేస్తుంది. ఇక్కడతోటి వీటిని నేను త్వచిస్తున్నాను, నువ్వు నాకు మోక్షాన్ని ప్రసాదించమ్మా, ఇదిగో ఈ ఆచారంలో నీ ముందుకు వచ్చానని చెబుతుంటాం. ఆ అర్థం అనమాట అది. ఆ పరమార్థాన్ని మనం తెలుసుకోలేకపోతే ఇక ఇలా పెడార్థాలు వెళ్ళిపోయి నానా యాగి అయిపోయి అవునా నిజమా అని చెప్పి ధర్మం చెప్పేవాడి మీద కూడా రాళ్ళు వేస్తుంటారు. కరెక్ట్. ఇలాంటిది ఇంకొక భయంకరమైన ప్రశ్న అడిగి మిగతావి మళ్ళీ మామూలు అట్లా కడుపు తట్టుకోవట్లే ఈ ప్రశ్నలు అడగలేక. అంటే యాగాలు చేస్తుంటారు కదా గురుగారు. అయితే నాకు ఒక అతను చెప్పాడు, యాగంలో మనిషి అవయవాలు వేస్తారంట సమిధల్లాగా వేసి చేస్తారు అని విన్నాను. నిజమా గురుగారు అట్లా చేస్తారు? ఇవి పామారుద్రాచారాలని కొన్ని ఉన్నాయండి. మనిషి అవయవాలు వేయరు, అలా వేసేటువంటి ఉండవు. అందుకని కొన్ని ద్రవ్యాలని కొల్లబెట్టగా పులియబెట్టగా వచ్చినటువంటి వాటిని వేస్తారు. ఈ హోమాలన్నీ కూడా ఎడమ చేత్తో చేస్తారు, కుడి చేత్తో చేయరు. అంటే ఒక అశుభ కార్యానికి, ఒక దుర్మార్గానికి, ఒక దౌర్భాగ్యానికి, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటివి. అసంపూరితమైనటువంటి ప్రయాణాల్లో శత్రువుని తొలగించుకోవాలి. తప్పు అంటే దుష్ట మనసుతో గాని మనం ఏ పని చేసినా గానీ అది అశుభం అవుతుంది. అశుభాన్ని ప్రత్యేకించి అక్కర్లా, మీలో దుర్మార్గంతో మీరు మంచి పూజ చేసినా అది అశుభం అవుతుంది. ఇది కూడా అలాంటిది. అలాంటి చోట ఇలాంటివి చేస్తారు కానీ అది ఇక్కడ లేవు, అటవిక ప్రాంతాలలో ఉంటాయి. అటవిక ప్రాంతాల్లో మనిషి మాంసంతో కానీ ఇతరాలతో కానీ చెయ్యరండి. జంతువులను వీళ్ళు వేటాడి ఏదైనా చేసుకుని ఉన్నప్పుడు ఆ ఉత్కృష్ట స్థితిని పొందడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఇంకా కూడా కొండ ప్రాంతాల్లో కొన్ని నడుస్తున్నాయి. వీటిని మనం అప్పుడప్పుడు చూసినప్పుడు మూఢనమ్మకాలుగా కొన్ని కొట్టిపాడేసి అలా కాదమ్మా అని మనం చెప్పడం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వచ్చి యజ్ఞ యాగాదులు చేయలేరు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలిసిన ఆచారాల్లో అక్కడ కొయ్యదారులు, కొండదారులు, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వారికి అవగాహన రీత్యా చెబుతుంటారు, ఇలా చేయాలి, ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇలా చేస్తే ఇది బాగుంటావు, ఇలా చేస్తే ఇలా చేస్తామని.
ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి మన వాళ్ళు కూడా అక్కడికి బయలుదేరి వెళ్తుంటారు. దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రచారంలో తీసుకొస్తుంటారు. లేదండి, ఇంకా మారుమూల ప్రాంతాలలో ఇంకా వాళ్ళ ఆచారాలు వాళ్ళే గురువులుగా ప్రకటించుకుని వాళ్ళే గురువులుగా ఉంటూ వారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఇలాంటివన్నీ మనకు తారసపడుతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా మన ఆలోచనలను బట్టే ఆధారపడి ఉంటాయి, వేరేది ఏది కాదు. రైట్, ఈహంలోకి వచ్చేస్తాను. గురుగారు, ఇప్పుడు అంటే మీరు అన్నారు కామాఖ్య అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా ఓకే పర్వాలేదు అన్నారు కదా. అసలు ఈ చాలా మంది చెప్పాను కదా, నేను రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా గెలవాలి, ఒక ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అని కొందరు కోరికలు ఉంటాయి. శత్రు భయం తొలగాలి, నాకు శత్రువు లేకుండా చేసుకోవాలి అని కొందరు, ఆర్థిక బాధలు తొలగిపోవాలని కొందరు. వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళంటే ఈ మార్గంలో ఈ వామాచార పద్ధతి కావచ్చు, దశ మహావిద్యల ద్వారా కావచ్చు, ఏం చేయాలి? మీరు పరిష్కారం చూపించకుండా వదిలిపెట్టారు మిమ్మల్ని. దీనికి పరిష్కారం కంటే మీరు మాకు పనిష్మెంట్ ఇచ్చినట్టే ఉంది. పోనీ పరిహారం చెప్పండి. ఎందుకంటే చాలా మందికి మేము చెప్పే బోధన ఒకటే నాయన, చక్కటి గురువుని ఆశ్రయించండి, అనుభవం ఉన్నటువంటి గురువుతో ప్రయాణం చేయండి, తెలియని విషయాలని తెలుసుకోండి, ఏదైనా అనుభవ సిద్ధితోటి అనుభూతిని పొందండి. వెనికిడి శక్తితో అనుభూతిని ఎప్పుడు పొందొద్దు. మంత్రాన్ని అనుష్ఠానం చేసి సిద్ధి పొంది గురువు యొక్క స్పర్శను మోక్షంగా చేసుకున్న తరువాతే మీరు ఏం చేసినా ఫలిస్తుంది. ఇదే కామాఖ్య తంత్రంలో ఉన్న రహస్యం. ఇది లేనటువంటి వాళ్ళు స్వయం ప్రకటితగా ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ విన్యాసాలు చూసి ఇది నిజమని అనుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు చాలా మంది. ఇప్పుడు నేను ఇది చెప్పినా గానీ చాలా విచిత్రంగానే ఉంటాను. ఎంత సాత్వికంగా ఎక్కడ ఉందండి. అదే కదా. అందుకని ఏంటంటే ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక చోట సామూహిక దశమహాయజ్ఞాలు చేశారు. అక్కడ కూడా వధ, జంతు బళ్ళు, అంటే అందులో పుస్తకాల్లో ఉంది చెయ్యాలని, చేస్తున్నారు. అక్కడ గురువు ఉన్నారా? ఉండరు. అంటే ఏమో గురువు అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. అది కూడా చెబుతాను. ఇక్కడ మీరు అడిగిన వాటిల్లో ధనం కోసమో రాజకీయం కోసమో ఇంకో దాని కోసమో ఏదైనా అంటే కామాఖ్య చేసేయండి, నెరవేరిపోతుంది. ఈ దశమహావిద్యల అనుగ్రహం పొందితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. కండిషన్స్ అప్లై. ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్ల అందరి అనుగ్రహం పొందితేనే ఆ శక్తిపీఠం యొక్క శక్తి మనకు ప్రసరణ జరుగుతుంది. ఇక్కడ ఏ అనుగ్రహం దక్కలేదంట మోక్షం రాదు. వీళ్ళతో దర్శనం చేసుకుంటూ వచ్చేస్తుంటాం అంతవరకే. అందుకని దశమహావిద్యల ప్రాముఖ్యత సంతరించుకున్న వాటిలో దశమహావిద్యల్లో ఉన్నటువంటి గురువులు ఎవరైనా కానీ మనకు తారసపడితే వారితో ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుని అయ్యేలా కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, చక్కగా వెళ్ళి రండి అమ్మా అని అన్నారు అనుకోండి, వెళ్ళొస్తారు. దశమహావిద్యల అమ్మవార్లు అందరూ అనుగ్రహం అక్కడ పుష్కలంగా ఉన్నట్టే. కాబట్టి వారికి ఏ సమస్యను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోతుంది. పుస్తకాల్లో చదివి నేను వెళ్ళిపోయానండి, వాళ్ళు ఎవరో చెప్పారు వెళ్ళిపోయాను, ఎవరో ఇలా అన్నారు వెళ్ళిపోయాను. అందుకని అనుష్ఠాన సంధాన గురు సాంగత్యం అనేటువంటిది అమ్మవారితో మమేకమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇవి నెరవేరుతాయి తప్ప లేకపోతే నెరవేరవు. మీరు అన్నట్టుగా ఏంటంటే రాజకీయాలకు కానీ అప్పులకు కానీ ఇతరేతరాలకు కానీ ఈ దశమహావిద్యల్లో మార్గాలు ఉన్నాయా అంటే ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉన్నాయి. ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సరే సాధించవచ్చు, ఎలాగైనా సరే సాధించవచ్చు. అడ్డదారిలో సాధిస్తే అది అశాశ్వతమే అవుతుంది.